తన వైఫల్యాన్ని పక్కవారి మీద నెట్టడం చంద్రబాబుకు అలవాటే అన్నారు బొత్స సత్యనారాయణ. ఈవీఎంల భద్రతపై చంద్రబాబుకు అనుమానం ఉంటే అక్కడే వంటవార్పు చేసుకుంటూ కాపలా కూర్చోవాలంటూ సలహా ఇచ్చారు. వైసీపీకి 150 సీట్లు వస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు బొత్స సత్యనారాయణ. ఇతను ప్రజలతో చేతకరించబడి ప్రభుత్వాన్ని పూర్తిగా వైఫల్యం చెంది అవినీతి పెరిగిపోయి ఇవాళ మళ్ళీ వచ్చి నాకు ఓటు వేయండి. ఎందుకు వేస్తారండి ప్రజలు? దేనికి వేస్తారు? ఏం అభివృద్ధి చేసావు నువ్వు? వేస్తారు నీకు ఏ రకంగా అభివృద్ధి చేస్తావు? ఆర్థికంగా రాష్ట్రాలుగా ఆర్థిక వనరులు పెంచావా? అసెట్స్ని పెంచావా? సంక్షేమాన్ని ఇచ్చావా? ఏ కార్యక్రమం చేసావని వేస్తారు నీకు ప్రజలు? చాలా తప్పు. చంద్రబాబు నాయుడు పూర్తిగా వైఫల్యం చేశారు. ప్రజలు ఎప్పుడెప్పుడైనా చూస్తారు జగన్మోహన్ రెడ్డి పట్టం కడదామని ఎన్నికలు వచ్చాయి. చాలా ఇవాళ హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా. ఎందుకు అనుమానాలు ఉంటే ఇంటి చుట్టూ దాని చుట్టూ కాసుకొని కూర్చోమని రోజును వంట వార్పు పెట్టుకుని రోజు ఉండి భోజనాలు చేసి అన్ని కాపులో పెట్టుకోమని ఎవడొద్దన్నాడు. 150. ఏం తప్ప రావని నమ్మకం ఉందా మీకు?